వెల్కమ్ టు మెగా 9 టీవీ. యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. డబ్బుల కోసమే తప్పుడు కేసులు పెట్టారని హర్ష సాయి తరపు న్యాయవాది తానికొండ చిరంజీవి ఆరోపిస్తున్నారు. ప్రేమ లేదు, పెళ్లి లేదని లాయర్ చిరంజీవి స్పష్టం చేశారు. హర్ష సాయి ఇమేజ్ ని ఉపయోగించుకుని లబ్ధి పొందడం కోసమే ఈ కేసు పెట్టారని చిరంజీవి అంటున్నారు. ఏడాదిన్నరగా హర్షకి బాధిత మహిళకు ఎలాంటి సంబంధాలు లేవని హర్ష తరపు న్యాయవాది క్లారిటీ ఇస్తున్నారు. మెగా లోడర్ సినిమా ప్రీ రిలీజ్ సక్సెస్ అయిందని, దాన్ని తట్టుకోలేకే హర్షపై కుట్రలు చేస్తున్నారని, అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయంటున్న హర్ష సాయి లాయర్ తానికొండ చిరంజీవితో మా అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. యూట్యూబర్ హర్ష సాయిపై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రధానంగా మహిళ కేసులో ఏదైతే ఉందో హర్ష సాయి మీద అభియోగాలు ఏ విధంగా ఉన్నాయి, అభియోగాలకు సంబంధించిన అంశాలు వాస్తవం లేదా, దీనిపై మనతో మాట్లాడటానికి హైకోర్టు సీనియర్ న్యాయవాది తానికొండ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ప్రస్తుతం హర్ష సాయి తరపున న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ కేసు పూర్తిగా ఎటువంటి అంశాలను పేర్కోవడం జరిగింది? ఈ కేసు చెల్లుతుందంటారా? ఈ కేసు 100% చెల్లదు. ఎందుకంటే ఇదంతా అబద్ధాల పుట్ట. దీంట్లో అణువంతైన నిజం లేదు. 100% అబద్ధాలతో వండిన ఒక వింతైన వంటకం ఇది. ఎందుకంటారు ఆ మాట? ఎందుకనంటే దీంట్లో 4 అంశాలు చెప్తున్నారు. ఫస్ట్ ప్రేమ, నెక్స్ట్ పెళ్ళి, నెక్స్ట్ ఫిజికల్ అబ్యూజు, నెక్స్ట్ డబ్బులు. ఏ రకంగానన్నా చూసుకుంటే హర్ష సాయి అనే ఈ కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయి 30 సెకండ్స్ వీడియో చేస్తే ఎంత డబ్బు వస్తుందో మీ అందరికీ తెలుసు. అతను డబ్బే ప్రధానం కావాలనుకుంటే రోజుకు 2-3 వీడియోలు చేసుకోగలడు. అతనికి డబ్బు ప్రధానం కాదు, లేకపోతే డబ్బు మీద పెద్ద మోజేం లేదు. రెండో పాయింట్ ప్రేమన్న మాట అతనికి తెలియదు. అంటే అతనికి ఈ ప్రేమించే విషయాలు ఇవన్నీ అతను దాంట్లో లేడు ఎప్పుడు కూడా. అతను ఏంటి ఎంతసేపు సొసైటీకి ఏదన్నా చేయాలి, విచ్ ఇస్ ది బెస్ట్ అన్న దాంట్లోనే ఉన్నాడు తప్ప వేరే దాంట్లో లేడు. 3 ఏంటి, ఇకపోతే పెళ్ళి. అసలు ప్రేమే లేదు, కొత్తగా పెళ్లి డ్రామా. పైగా ఈ పెళ్లి డ్రామాకి వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు. అసలు వాళ్ళ నాన్నగారికి ఈ సెక్షువల్ అబ్యూస్కి, ఈ ఫిజికల్ అబ్యూస్కి, ఈ మనీ ఎక్స్ట్రాక్షన్కి, ఈ సినిమాకి వాళ్ళ నాన్నగారికి ఏం సంబంధం అండి? అసలు మరి ఇప్పుడు వీళ్ళు కనీసం సమాజం నవ్వుద్దన్న ఉద్దేశం కూడా లేకుండా అసలు వాళ్ళ నాన్నగారిని తీసుకురావటం ఏంటంటే, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారి జీవితకాలంలో ఈ అమ్మాయిని కలవటం కానీ, చూడటం కానీ, మాట్లాడటం కానీ చేయలేదు. సో ఈ ఒక్క విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఇది ఎంత దారుణమైందో. దీంతో పాటు ప్రేమే కాకుండా ఒక చిత్రానికి సంబంధించి, సినిమాకి సంబంధించి కాపీ రైట్స్ ఇవ్వమని కూడా బెదిరించారనేది మాత్రం మరో ఆరోపణ చేస్తారు. ఇప్పుడు కాపీ రైట్స్ ఇచ్చేది ఏముందంటే దాంట్లో అతను హీరో. ఇప్పుడు అతనికి ముందు 1 crore ఇస్తానన్న మాటతోనే దానికే దిక్కు లేదు. కాపీ రైట్స్ ఏంటంటే అసలు కాపీ రైట్స్ అన్న మాటే లేదు. అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా అతనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు దీంట్లో. అసలు ఈ హోల్ ఎపిసోడ్లో కనుక మనం క్లియర్గా చూస్తే హర్ష సాయే బాధితుడు. హర్ష సాయే వీళ్ళ చేతుల్లో మోసపోయాడు. ఇంకా మోసపోలేదన్న ఉద్దేశంతో ఈ తప్పుడు కేసు పెడుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు మెగాలోడాన్ అనే ఒక సినిమా ఆ ట్రైలరు, టీజరు సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి చాలామంది ప్రొడ్యూసర్లు డబ్బులు తీసుకొని తిరుగుతా హర్ష సాయి మాట కోసం, హర్ష సాయి సంతకం చేస్తే, హర్ష సాయి మాట ఇస్తే ఈ ప్రొడ్యూస్ చేస్తామనేసరికి అవన్నీ హర్ష సాయికి ఏం సంబంధం? హర్ష సాయి ఎందుకు ఒప్పుకుంటాడు? హర్ష సాయి ఒప్పుకోకపోవటం వల్లే గత 4 అసలు హర్ష సాయి ఈ అమ్మాయిని కలిసి 1 year అయింది ఇప్పటికే. అసలు వీళ్ళిద్దరి పరిచయం ఎలా అయిందంటారు? వీళ్ళిద్దరికీ ఒక యాంకర్, హైదరాబాద్లో ఉన్న ఒక యాంకర్ తీసుకొచ్చి హర్ష సాయికి ఈ అమ్మాయిని పరిచయం చేసి, ఈ అమ్మాయి యూట్యూబ్లో ఒక డ్యాన్స్ వీడియో చేస్తుంది నీతో అని పరిచయం చేశారు. హర్ష సాయి ఆ డ్యాన్స్ వీడియోలు చేయడానికి ఒప్పుకోలేదు. అదే ఫస్ట్ పరిచయం. తర్వాత కొంతకాలం తర్వాత నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా తీద్దాం, ఏదో వెబ్ సిరీస్ చేద్దాం అన్న ఉద్దేశంతో మళ్ళా కలిశారు. ఇప్పుడు ఈ సినిమా కోసం కలిశారు. దీనికోసం ₹1 కోటి ఇస్తామన్న అగ్రిమెంట్ అయింది. ఆ సినిమా కొంతకాలం కలిసి తీశారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ అమ్మాయి ఒరిజినల్ వాస్తవ బుద్ధి బయటకు వచ్చేసి ఇతను దూరంగా ఉంటాం మొదలుపెట్టారు. ప్రైవేట్ వీడియోలు చూపిస్తూ బెదిరిస్తున్నారు అనేది మాత్రం ఒక ప్రధాన ఆరోపణ అటు నుంచి వస్తుంది. దానికి సంబంధించి మీరేమంటారు? ప్రైవేట్ వీడియోలు చూపించడం ఏముందండి? ప్రైవేట్ వీడియోలు అంటే ఏంటి నాకేం తెలియదు. ప్రైవేట్ వీడియోలు అసలు బ్లాక్మెయిల్ అసలు ఏం లేదు. ఇందులో డబ్బులు, ఎక్స్ట్రాక్షన్, బ్లాక్మెయిల్, గడిదగుడ్డు ఏం లేదండి. ఇందులో బ్లాక్మెయిల్ జరిగింది. వాళ్ళు అరెస్ట్ సాయం చేయటమే. అసలు అయినా ఇలాంటి కేసులు ఎలా పెడతారో, ఎందుకు పెడతారో మీ అందరూ బాగా తెలుసు కదా.
అంటే ఒక మహిళ, మరో పక్క ఒక సెలబ్రిటీ, ఒక హైకోర్టు లాయర్. మీరు ఎందుకు ఈ కేసు ఒక బాధితుల తరపున ఎవరు బాధితులను తీసుకున్నారు? మహిళకి మరో పక్క లైంగిక దాడి అనేది కూడా పెద్ద మార్కుతోని, పెద్ద అస్త్రంతో తను ఆరోపిస్తుంది. ఇది ఎవరు చూసినా సరే సమాజంలో కొంతవరకు మహిళ వైపే నిల్చున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎందుకు అర్సాయి వైపు నించొని వాదిస్తున్నారంటే? చాలా మంచి ప్రశ్న అడిగావు మిత్రమా. నేను ఇప్పుడు బాధితుల వైపే ఉన్నా. ఇక్కడ బాధితుడు ఎవడు అర్సాయే. సో నేను ఈ కేసులో 100% బాధ్యత పక్షానే ఉన్నాను. ఎవరైతే బ్లాక్మెయిల్, అసలు చూడండి, ఒక అమ్మాయి కనుక ప్రేమిస్తున్నానని చెప్తే నీ ప్రేమ నాకు ఇష్టం లేదు అని చెప్పటం వల్లే ఇప్పుడు ఇదంతా. నువ్వు ఎక్కడ అడిగితే అక్కడ నేను సంతకాలు చేయను, నువ్వు ఎవరికి అడిగితే వాళ్ళకి నేను గ్యారంటీ ఇవ్వను అని చెప్పడం వల్లే ఈ కేసు అంతా. దీంట్లో 100% హర్ష సాయి బాధితుడు. ఎందుకు పారిపోతున్నారు అంటే వాస్తవాలు అండి. కొద్దిసేపటి క్రితం ఇన్స్టాగ్రామ్లోని నా లాయర్ మొత్తం విషయాలు చెప్తారు, త్వరలోనే నిజ నిజాలు బయటకు వస్తాయని మాత్రం హర్ష సాయి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కెమెరా ముందు కావచ్చు, ఫేస్ చూపించి ఏదైనా సరే వాస్తవాలు చెప్పే ప్రయత్నం. తన కోసం చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు పారిపోయారని మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నమాట. 100% హర్ష సాయి ఎక్కడికి పారిపోలేదు, మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఇదొక విపరీత పరిస్థితి ఉంది. ఎఫ్ఐఆర్ కట్టిన 48 గంటలైనా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీయే మా చేతికి రాలేదు. ఇందులో ఏం కట్టారు, ఎలా కట్టారు, ఏమి రాశారు, ఇవన్నీ చూసుకోకుండా అంత త్వరగా హర్ష సాయి వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వస్తాడు హర్ష సాయి. ఇంకొక అంశం, ఒక లాయర్గా, ఒక సీనియర్ లాయర్గా మీరు చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వరుసగా జానీ మాస్టర్ కావచ్చు, తాజాగా హర్ష సాయి కేసు కావచ్చు, ఎందుకు ఈ విధంగా లైంగిక దాడులకు సంబంధించి కేసులు నమోదవుతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ కేసు చూసారు, ఏమైందో అర్థమైపోయింది. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కేసు ఆల్మోస్ట్ అది ఒక ఫ్యామిలీ అఫైర్ లాగే నడిచింది. ఇప్పుడు ఈ రెండింటితో పోలిస్తే చాలా దారుణమైన కేసు ఇదే. కావాలని ఏ మెటీరియల్ లేక, ఏం చెప్పాలో తెలియక, ఏం చేయాలో తెలియక రకరకాల అన్ని ప్రయత్నాలు చేసి కాసేపు బెట్టింగ్ యాప్ అన్నారు, కాసేపు అతను ఒరిజినల్ వీడియోలే చేయలేదన్నారు. ఇప్పుడు ఇది ఆఖరి ప్రయత్నం. ఇంతకంటే వీళ్ళు ఏం పొడిసేది పీకేదేం లేదు. ఇదే లాస్ట్ ప్రయత్నం. ఇది వాళ్ళ బ్లాక్మెయిల్కి పరాకాష్ట. ఇది అంతమించేం లేదు. అంటే హర్ష సాయి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మీరు లీగల్గా ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు? హర్ష సాయి 100% లా అబైడింగ్ సిటిజన్. అతను ఏం చేసినా లా ప్రకారమే చేస్తాడు. విశాఖపట్నంలో ఆల్రెడీ కేసులు వేసాడు. ఇప్పుడు దీంట్లో కూడా లీగల్ రిలీఫ్ ఏమున్నాయి అవన్నీ ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు ఎవరైతే హర్ష సాయిని ఇప్పుడు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి సంగతి త్రూ కోర్టే తేలుస్తాడు. ఇది హర్ష సాయి లైంగిక దాడి కేసుకు సంబంధించి పూర్తిగా న్యాయం గెలిపోతుంది. ఏదైతే ఉందో సెలబ్రిటీలు టార్గెట్గా వరుసగా ఈ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా హర్ష సాయి కేసుకు సంబంధించి పూర్తిగా న్యాయం గెలుస్తుంది. పూర్తి నిజాలు, వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తున్నాయంటారు ఆయన తరపు న్యాయవాది చిరంజీవి. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, విజయవాడ నుంచి.